యాక్టివ్ న్యూస్ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఏం జరుగుతోంది? అంతా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన జగన్ ఇప్పుడేం చేస్తున్నారు? బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మాజీ సీఎం అడుగు పెట్టినప్పటి నుంచి వైసీపీ నేతలు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ లో కొంతమంది వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ అయ్యారని బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాన్ని వైసీపీ ఖండించింది. అక్కడ ఎలాంటి సమావేశాలు జరగలేదని, జగన్ ఎవరిని కలవలేదంటూ పార్టీ తరపున ట్వీట్ చేశారు. అక్కడ ఎవరిని కలవకుండా జగన్ ఏం చేస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఓటమి భారంతో కుంగిపోయి గదికే పరిమితమైపోయారా? జగన్ పబ్లిక్ పర్సన్ కాబట్టే జనం ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఏపీకి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ప్యాలెస్ కే పరిమితమయ్యారు? కనీసం తన మూమెంట్ ఏది జనానికి తెలియకుండా ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? తన కదలికలు ఎవరికీ తెలియకూడదనే బెంగళూరుకు జగన్ వెళ్లారా? తనకి కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి అని చెప్పిన ఆయన పక్క రాష్ట్రంలోని ప్యాలెస్ లో ఎందుకుంటున్నారు? ఇకపై బెంగళూరులోనే మకాం వేసి అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు నడపొచ్చంటూ పార్టీలో చర్చ సైతం జరుగుతోంది. ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అయితే ఏపీ ఎలక్షన్స్ అయిపోయాక జగన్ ఓటమితోనే బెంగళూరులో ఉన్నారు అనుకోవచ్చా? లేకపోతే అసలు ఏంటి? వైసీపీ నేతలు అయితే అక్కడ ఎవరిని కలవడం లేదు అని చెప్తున్నారు. జగన్ ఏమన్నా ఓటమి పాలయ్యారు అని దిగ్భ్రాంతి చెంది అక్కడ ఉన్నారు అనుకోవచ్చా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదు, కానీ ప్రజల పక్షానే ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళ మధ్యలోనే ఉంటూ పోరాటం చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ఆ తర్వాత అటు గెలిచిన ఎమ్మెల్యేలతో ఓడిపోయిన అభ్యర్థులతో ఒకసారి రెండుసార్లు ఆయన భేటీ అయ్యారు. తర్వాత అటు శాసనసభలో శాసనసభ్యునిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి నేరుగా తర్వాత స్పీకర్ ఎన్నికలో కూడా పార్టిసిపేట్ చేయకుండా కడప పులివెందుల పర్యటనకు వెళ్ళారు. అక్కడ 3 రోజుల పాటు పర్యటిస్తారని చెప్పినప్పటికీ మొదటి రోజు పర్యటనలోనే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో తన పర్యటనను 2 రోజులకే కుదించుకొని అక్కడి నుంచి నేరుగా ఆయన బెంగళూరులో ఎంతో ఇష్టపడి కట్టుకున్న యలహంక ఆయన ప్యాలెస్కు భవనానికి అక్కడికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వైసీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణ, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన పైన అటు పార్టీ నేతలతో చర్చించారంటూ బిగ్ టీవీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. కానీ బిగ్ టీవీ అసత్యాలను ప్రసారం చేస్తుంది. ఏ నాయకుడితో కూడా తాను కలవలేదంటూ వైసీపీ స్వయంగా ఒక ప్రకటన చేసింది. కానీ అక్కడ ఎవరితోనూ కలవకుండా యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ తెలంగాణలో కూడా శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మట్టిగర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా అటు సీఎం కేసీఆర్, అటు కేటీఆర్, హరీష్ రావు, ఆ పార్టీ నేతలందరూ కూడా తిరిగి పార్టీ పునర్నిర్మాణం పైన, భవిష్యత్ కార్యాచరణ పైన అనేక రకాలుగా సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. నేతల్ని కలుస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల పక్షాన్ని ఏ రకంగా పోరాటం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేలా ఏమేం చేయాలి అనేది ఇక్కడ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం యలహంక ప్యాలెస్కి పరిమితమైపోవడం వెనకాల ఆంతర్యం ఏంటి, ఆయన కదలికల్ని, ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తుంది అనే దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, ఓటమి బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. అందుకే ఒంటరిగా యలహంక ప్యాలెస్లో గడుపుతున్నారు అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఇటీవల మరికొన్ని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అటు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు షర్మిలను కాంగ్రెస్ పార్టీ కనుక బయటకు వెళ్ళగొట్టినట్లయితే తాను తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి
రాయబారాలు నడిపారు అటు ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవి నిజాలు కాకపోయినప్పటికీ అసలు జగన్మోహన్ రెడ్డి రహస్యంగా బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నట్లు, ఆయన ఇటువంటి సమయంలో పార్టీ ఓటమి పాలైన సమయంలో ఆ పార్టీ నడుపుతున్న నేతగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పైన గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఓటమి పాలయ్యమని బాధలో ఉన్న నేతలు కావచ్చు, కార్యకర్తలకు ఈ సమయంలో మనోస్థైర్యం కల్పించాలి. వాళ్లకు కొంతవరకు ముందుండి మనం మరోసారి అధికారం చేపడతాం, ఎవరు కూడా దిగులు చెందవద్దు అంటూ వాళ్ళల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి నేను ఎవరిని కలవలేదు, ఎవరిని కలవడం లేదంటూ ప్యాలెస్లో ఉండిపోవడంతో అటు కార్యకర్తలు మరింతగా వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతున్న పరిస్థితి ఉంది. నిజంగానే యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్లు అనే చర్చ అయితే కొనసాగుతుంది.